లోకల్ పై ఫోకస్ ఆగస్టులో అంటూ ఇటీవల సీఎం కామెంట్ అని ఇంకొక వార్త వచ్చింది. ఇదేంటిదంటే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ఈ పంచాయతీలకు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి అగత్యం ఏర్పడింది. ఎందుకోసం అంటే 6 నెలలు దాటిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో ఆగిపోతాయి. స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కనుక ఉంటే సో ఖచ్చితంగా పరిపాలన యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్స్ జరగాలనేది లెక్క. కానీ ఇక్కడ అడ్డంకి వచ్చేసి వీళ్ళకి రిజర్వేషన్ల పెంపు. సో రిజర్వేషన్ల పెంపు అని చెప్పి ఇది ఉన్నది. ఇప్పుడు మరి రిజర్వేషన్లు పెంచినాక పెడతారా, పెంచక ముందు పెడతారా అని అంటే బీసీ కమిషన్ కి ఆల్రెడీ రిపోర్ట్ అడిగింది. మరి ఎట్లా ఉంది పరిస్థితి, ఎన్ని నెలలు బట్టే అవకాశం ఉంది, ఇదంతా ఏంటిదని అడిగితే ఇక ఆగస్టులో అని చెప్పి సీఎం ఒట్టిగా సూత్రప్రాయంగా అంటే నెక్స్ట్ మంత్ పెట్టేద్దామా అని అన్నట్టుగా అన్నాడు. కానీ ఇప్పట్లో అయ్యేటట్లేదు. ఒక 2-3 నెలలు టైం పడుతుంది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే వరకు. సాధ్యాసాధ్యాలపై అధికారుల కసరత్తు, టైం షెడ్యూల్ పై సర్కార్ మల్లగుల్లాలు, బీసీ జనాభా లెక్కించిన తర్వాత డిసిషన్, ఈసీ నుంచి ఫైనల్ గానే ఓటర్ లిస్టు, ముందు పంచాయతీనా లేక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రభుత్వం అధికారిక వర్గాల్లో జోరుగా చర్చ అంటూ ఇక అసలు ముందు సర్పంచ్ పెట్టానా ఎంపీటీసీ జడ్పీటీసీ పెడదామా అని చెప్పి ఆలోచనలో ఉందట ప్రభుత్వం. ఈ రిజర్వేషన్ల ఖరారు కాకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి పరిణామం. అదే పరిస్థితిలో వీళ్ళు ఇచ్చినటువంటి మాట కులగణన. ఈ కులగణన మరి బీసీ జనాభా ఎంత ఉందో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పాటుపడతామని ప్రయత్నం చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ అదే సమస్య. రిజర్వేషన్ల పెంపు అంశం పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటిదంటే కుల గణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లు పెంచాలని చెప్పేది సుప్రీంకోర్టు చెప్పింది. సో వీళ్ళకేం ఇబ్బంది అంటే ఇప్పటికిప్పుడు ఆ టైం లేదు. ప్రభుత్వం వచ్చినాక 7-8 నెలలకి ఇప్పుడు ఈ సమస్య. అంటే గతంలో 6 నెలలు అయిపోయింది ఆల్రెడీ. పంచాయతీల పదవీ కాలం పూర్తయిపోయి ఇవాళ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతూ ఉంది. గతంలో అంటే వీళ్ళు వచ్చిన 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం చేత ఇంకో 2-3 నెలల టైం అటు గడిచిపోయింది. ఇవాళ పరిస్థితి మరో రకంగా ఉంది. పెడితే ఒక లెక్క, పెట్టకపోతే ఇంకొక లెక్క. మరి ఎలక్షన్స్ కి పోదామా వద్దా అనేది బాధ. వీళ్ళకి ఇంకొక సమస్య ఏంది, ఇప్పుడు పోకపోతే రైతు రుణమాఫీ సక్సెస్ఫుల్ గా చేసినాక ఇప్పుడు పోకపోతే భవిష్యత్తులో ఏమన్నా వ్యతిరేకత వస్తే మళ్ళా పంచాయతీలు కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ పంచాయతీలు గెలుచుకోలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత ప్లస్ ఉంటుండొచ్చు, కానీ చెప్పలేము. అది ఏమైనా జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. ఇన్ని హామీలు ఇచ్చారు కదా, ఏమైందని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా ఫైట్ చేస్తే నిజంగానే వీళ్ళ మీద వ్యతిరేకత రావచ్చు. రుణమాఫీలో ఏమైనా కొంతమందికి జరగకపోతే, కొంతమంది రైతులకు ఇంకా ప్రయోజనం కాకపోతే, వాళ్ళకి ఇంకా మాఫీ రాకపోతే ఆ ఒక్కరు సరిపోతారు. ఊరికిద్దరు సరిపోతారు కదా, ఊరికిద్దరు సరిపోతారు. మాకు మాఫీ కాలే, మాకు మాఫీ చేయలే, వీళ్ళతో కాలేదు అని చెప్తే ఆయన తప్పున్నా సరే, రైతు తప్పున్నా సరే, పాస్బుక్ తప్పున్నా సరే, ఆయన పర్సనల్ గా ఇంకే సమస్య ఉన్నా సరే ఇక్కడ మాత్రం ప్రభుత్వమే చేయలేదని చెప్తారు. సో అదే జరుగుతుంది. అందుకే ఎప్పుడు పెడతాము అనేది క్లారిటీ లేదు వీళ్ళ దగ్గర.